ఘట్టమనేని అభిమానుల సమక్షంలోనే ట్రైలర్ లాంచ్ జరగాలి, వారే ముందు చూడాలి, వారి రివ్యూ మనం తెలుసుకోవాలి అన్న సదుద్దేశంతో, అంటే కృష్ణా జిల్లా అంటేనే మన సూపర్ స్టార్ కృష్ణ గారి జిల్లా కాబట్టి సో ట్రైలర్ ఇక్కడ లాంచ్ చేసుకున్నాం. ఎలా అనిపించింది? అలాగే ఘట్టమనేని కుటుంబంతో వారికి ఉన్న సాన్నిహిత్యం గురించి మనందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీ గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. అలాగే బుద్ధ వెంకన్న గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. సో స్టేజ్ మీదకి పిలుద్దామా? సో వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు మహేష్ బాబు గారి అన్న ఘట్టమనేని రమేష్ బాబు గారి తనయుడు ఘట్టమనేని జయకృష్ణ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనందరి మనసులో బంగారు బుల్లోడు సినిమాతో ఒక చెరగని ముద్ర వేసినటువంటి హీరోయిన్ రవీనా టాండన్, వారి కుమార్తె రాషా తడాని, వారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అజయ్ భూపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ ప్రొడ్యూసర్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కృష్ణ గారి బ్రదర్ ఘట్టమనేని ఆదిశేషయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ట్రైలర్ ఎలా అనిపించింది? మీ అందరి కోసమే విజయవాడలో ట్రైలర్ లాంచ్ జరిగింది. ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్ కదా, కన్ఫర్మ్ కదా? అలాగే అగ్నిపర్వతం మనకు గుర్తుంది కదా. అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్ మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు. అలాగే 1998 జూలై 30న మన మహేష్ బాబు గారిని హీరోగా పరిచయం చేసిన చిత్రం రాజకుమారుడు. అదే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందా అన్నట్టుగా ఈ జూలై 30న మన ముందుకు వస్తోంది శ్రీనివాస మంగాపురం ఘట్టమనేని జయకృష్ణ గారితో. సో ద వెయిట్ ఈజ్ ఓవర్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మూవీ టీం మన ముందుకు వచ్చేసారు. వెరీ వార్మ్ వెల్కమ్ టు జయకృష్ణ గారు, రాషా తడాని గారు, ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అజయ్ భూపతి గారు, ఆ ప్రొడ్యూసర్ కిరణ్ గారు, అలాగే ఘట్టమనేని బంగారయ్య గారు, ఘట్టమనేని బంగారయ్య గారికి స్వాగతం తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాన్స్కి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, అలాగే ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గౌరవనీయులు శ్రీ బుద్ధ వెంకన్న గారు. శ్రీ బుద్ధ వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీనివాస మంగాపురం సూపర్ స్టార్ కృష్ణ గారి
పెద్ద కుమారుడైనటువంటి రైజింగ్ స్టార్ రమేష్ బాబు గారి కుమారుడు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అన్నయ్య గారి కుమారుడైనటువంటి కాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ గారి శ్రీనివాస మంగాపురం సినిమా ఫంక్షన్కి అప్సరా థియేటర్లో పెట్టడానికి ఓ ముఖ్య కారణం ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మరి విచ్చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా హైదరాబాదులో మరి కృష్ణ గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు మరి ప్రత్యేకంగా విమానంలో ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు పొద్దున్న బంగారీ గారి రిక్వెస్ట్ మేరకు వచ్చినందుకు ఆయనకి అందరూ కూడా టపలతో అభినందించండి. అలాగే ఈ సినిమాకి గ్రేట్ డైరెక్టర్ మన అజయ్ గుప్తా గారు, అలాగే హీరోయిన్ గారు, మరి ఈ దీనికి ముఖ్యంగా బంగారు గారు కృష్ణ గారు తమ్ముడు, ఆయన గురించి మీ అందరూ తెలుసు. రామ లక్ష్మణులు ఎలా ఉండారో మనకు తెలియదు, కానీ ఈయన నిజంగా అన్నకి లక్ష్మణులు అంటాడు. ఇవాళ జయకృష్ణని ఒక సూపర్ స్టార్ చేయాలనేది కృష్ణ గారు ఆలోచన అయితే, కృష్ణ గారు ఇక్కడ లేరు, పైన ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాన్ని చేతిలోకి తీసుకొని ఇవాళ ఈ సినిమాని ప్రారంభింపజేశారు. దానికి పెద్ద నిర్మాత అయినటువంటి కిరణ్ గారు, అలాగే అశ్విని దత్ గారు. నానా ఒక్క నిమిషం ఆగండి అయిపోయా, అరే ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ థియేటర్లో పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఈ థియేటర్లో పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఏదైతే తమ్ముడు ఆనాడు నటరత్న అన్న నందమూరి తారక రామారావు గారి సినిమా ఈ థియేటర్లో అడవి రాముడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి అంటే ఒక హీరో టైటిల్ ఉన్నటువంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారిది అగ్నిపర్వతం, వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం ఈ రాష్ట్రాల్లో మా సీరియల్గా పేరు పొందినటువంటి ఎన్టీఆర్ కృష్ణ గారి సినిమాలు ఈ థియేటర్లో సూపర్ డూపర్ హిట్ అయినందుకని ఈ సినిమా ఫంక్షన్ మొట్టమొదటిసారిగా ఈ థియేటర్లో జరగాలని మన ఘట్టమనేని ఆశేషగిరావు గారు, అశ్విని దత్ గారు, అలాగే జమినీ కిరణ్ గారు, ఈ ముగ్గురు కూడా అగ్ర నిర్మాతలు, పెద్ద పెద్ద సినిమాలు తీసినటువంటి నిర్మాతలు. వాళ్ళ ముగ్గురు కూడా ఈ థియేటర్లో పెట్టడానికి అదే ఒక్కటే కారణం. మరి రేపు కాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ కూడా సూపర్ స్టార్గా ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కృష్ణ గారి సినిమాల్లో లాగా టైటిల్ హీరోగా ఉన్నటువంటి పాత్రలు పోషించి ఈ థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇందులో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ సో మచ్ బుద్ధ వెంకన్న గారు. అలాగే కృష్ణ గారితో ఎంతో అనుబంధం కలిగినటువంటి మన ఎంపీ గారు కేసినేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కృష్ణ గారి అభిమానులకి, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి, ఇవాళ మీరందరూ జయకృష్ణని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరో రాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు. బాబు ఇవాళ ఒక నిమిషం ఇవాళ విజయవాడ నగరం
మిగతా ఊర్లాగా కాదు, మిగతా ఊర్లు హీరోని ఆరాధిస్తాయి, విజయవాడ నగరం సూపర్ స్టార్లను ఇస్తాయి. అవునా కాదా? ఆ రోజు కృష్ణ గారిని సూపర్ స్టార్ ఇచ్చాం, మళ్ళీ మహేష్ బాబు గారిని సూపర్ స్టార్ చేశాం, మళ్ళీ రేపు రాబోయే జయకృష్ణ గారిని కూడా మరొక సూపర్ స్టార్ ఈ విజయవాడ నగరమే చేస్తుంది. అవునా? కాబట్టి మీరు అందరూ విజయవాడ నగరం వాళ్ళు అందరూ 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే మాట్లాడుకుందాం. ఇవాళ మన నగరంలో శ్రీనివాస మంగాపురం ఆ రోజు శేషగిరిరావు గారు అందరు పెద్దలు కూర్చుని మన అలంకార థియేటర్లో మొదటి షాటు అక్కడ మొదలైన ఈ సినిమా అదే ఈ విజయవాడలో మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలని ఇవాళ ఫంక్షన్ కూడా మొట్టమొదటిసారిగా విజయవాడలో పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మా మీద ఈ నమ్మకం ఉంచినందుకు. ఈ సినిమా హాల్ చూస్తే అప్పుడెప్పుడో రామారావు గారి సూపర్ హిట్లు చూసాం, కృష్ణ గారి సూపర్ హిట్లు చూసాం, ఈ సినిమా హాల్ నుంచి అగ్నిపర్వతం చూసాం, వజ్రాయుధం చూసాం, అట్లాగే ఒక అడవి రాముడు చూసాం. ఇటువంటి ఎన్నో సూపర్ శతదినోత్సవాలు వజ్రోత్సవ వేడుకలు ఇచ్చిన థియేటర్ ఇది. ఇటువంటి థియేటర్లో ఈ ఫంక్షన్ రావడం నిజంగా ఒక అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే రేపు రాబోయే ఈ సినిమా కూడా ఈ ప్రదేశంలో నుంచి చక్కటి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. విజయవాడలో ఒక టికెట్ తెగిందంటే విజయానికి టికెట్ తెగినట్టే. అవునా? కాబట్టి ఈ విజయవాడ ద్వారా ఈ విజయానికి టికెట్ శ్రీనివాస మంగాపురానికి ఇద్దామా? తప్పకుండా ఇద్దాం. నిజంగా కృష్ణ గారి కుటుంబంతో నాకు కూడా ఎంతో అనుబంధం ఉంది. ఇవాళ ఇక్కడ ఎంపీ కింద నుంచున్నానంటే ఆయనతో మేమిద్దరం మాట్లాడిన చివరి మాటలు బాగా గుర్తున్నాయి. నువ్వు ఎంపీ కింద నుంచుంటున్నావు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఆయన 15 రోజులు చనిపోయే ముందు ఆయన ఇచ్చిన ఆశీర్వచనాలు ఎప్పటికీ మరవలేం. నన్ను శేషగిరిరావు గారు నిరంతరం ఆదిశేషగిరిరావు గారు నిరంతరం నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నేను జయకృష్ణకి తెలుసో లేదో నా కాలనీలో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం బాగా చూసేవాడిని జయకృష్ణని. ఇవాళ ఎంత కష్టపడితే ఇవాళ అతని కష్టం నిజంగా బాంబేలో 2 సంవత్సరాలు కష్టపడి ఇవాళ మహేష్ బాబుకి సరి సమానంగా ఒక హీరో డెవలప్ అయ్యాడు అంటే నిజంగా మనందరం మరొక కొత్త నూతన హీరోని ఆహ్వానిద్దాం. తప్పకుండా మరో మహేష్ బాబుని కూడా తప్పకుండా చూసుకుందాం. అజయ్ భూపతి గారు మొదటి సినిమానే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ప్రేక్షకుల్ని. తప్పకుండా ఇవాళ మా యొక్క కుటుంబం లాంటి వ్యక్తులు చక్కటి సినిమా తీస్తున్నారు. తప్పకుండా శ్రీనివాస మంగాపురం మంచి విజయాన్ని సాధించాలనుకుంటున్నాం. హీరోయిన్ రవీనా టాండా గారిని ఎన్నో సినిమాలు చూసాం. మీరు కూడా చక్కటిగా ట్రైలర్లో బ్రహ్మాండంగా ఉంది. యూ హ్యావ్ సీన్ యువర్ ట్రైలర్, యువర్ పెర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్. వీ విల్ సీ one of the best actress again with this movie. Thank you. And again for the producers అందరికీ కూడా కిరణ్ గారికి అశ్విని దత్ గారికి అన్నిటికన్నా ఈ విజయవాడతో మమకారం ఎక్కువగా ఉండి కృష్ణ గారు ఒకటే మాట్లాడేవాడు. ఎప్పుడు వెళ్ళినా ఏమయ్యా బెజవాడట ఉంది అనే మాటే అనేవాడు. ఆయనకి బెజవాడ అంటే అంత వల్లమాలిన అభిమానం. వారి మనవడి ద్వారా మళ్ళీ బెజవాడ గొప్ప హీరోని తీసుకొస్తుందని ఆశిస్తూ అందరికీ కూడా ముందుగానే ఈ ట్రైలర్ చూసి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిన్ని గారు ఫర్ షేరింగ్ యువర్ వర్డ్స్. అలాగే ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాముడికి లక్ష్మణుడు ఎలాగో మన కృష్ణ గారికి మన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు అలాగా. సో మన బంగారయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన అభిమానులందరికీ మీ అందరికీ తెలుసు కృష్ణ గారికి కానీ మహేష్ బాబుకి కానీ విజయవాడ అంటే ఎంత అభిమానమో. మహేష్ బాబు సినిమా కూడా ఎప్పుడు ఫస్ట్ డే విజయవాడలో థియేటర్లో సినిమా చూడటం అలవాటు అతనికి ఫస్ట్ నుంచి. ఇక్కడ విజయవాడలో అలంకార కానీ అప్సరాలో కానీ అనేక
ఇదే బాబు. ఏయ్, కూర్చోండి కూర్చోండి. మా కుటుంబానికి ఈ అప్సరా థియేటర్తో 5 దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ ఓనర్స్ మానికొండ అబ్బాయి గారు కానీ, గడియాల వెంకటేశ్వరరావు కానీ, రాఘవయ్య గారు కానీ, వారి వారసులు ప్రస్తుతం కాశీబాబు కానీ, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఈవెంట్ ఇంత అందంగా జరగడానికి విజయవాడ ముఖ్య కారణం. విజయవాడలో అప్సరా థియేటర్ కానీ, అలంకార్ సెంటర్ కానీ, కృష్ణ గారికి కానీ, మహేష్ బాబుకి కానీ, విజయవాడ అంటే చాలా ఇష్టం. మా కుటుంబానికి ప్రత్యేకంగా ఇటు జైహింద్ టాకీస్ కానీ, ఎదురుగా లక్ష్మీ టాకీస్, స్వర్ణ ప్యాలెస్ కానీ, అటు వినోద కానీ, అలంకార్ కానీ, రాజవరాజ్ కానీ, ఓరసి కానీ, ఒక్కో థియేటర్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఇవన్నీ మహేష్ బాబు సూచన మేరకు జయకృష్ణ బాబు జై ఆగు 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 జై కృష్ణ, జై కృష్ణ. ఇవాళ మా పురిపాలెం స్వగ్రామంలో తొలి పరిచయ యాత్ర తీసుకొని మహేష్ బాబు సూచన మేరకు ఫస్ట్ ఫంక్షన్ విజయవాడలో చేయాలని విజయవాడ నగర నడిబొడ్డున చేయడం జరిగింది. మీరు అంతా ట్రైలర్ చూశారు కదా. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చూసినట్టుగా సినిమా కూడా అంత అందంగా ఉంది. మీరందరూ జయకృష్ణని ఆశీర్వదించండి, ఆత్మీయంగా తీసుకోండి. బాబు కూర్చో కూర్చో ఏయ్ కూర్చో 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 కూర్చో. తర్వాత ఈ సినిమా డైరెక్ట్ చేశారు అజయ్ భూపతి. అత్యద్భుతంగా చేశాడు. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు ఎంత బాగా తీశాడు అనేది. అజయ్ భూపతి. తర్వాత రాషా టడాని హీరోయిన్. ఈ సినిమాకు పెద్ద ఎసెట్, బ్రహ్మాండంగా చేసింది. పాటలు కానీ, సీన్లు కానీ అన్నీ కూడా. మా జయకృష్ణ బాబు ఎట్లా బాగా నేను చెప్పుకోవడం మా ఇంట్లో వాళ్ళని చెప్పుకున్నట్టు ఉంటుంది. బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా చేశాడు. మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా ఈ సందర్భంగా అశ్విని దత్ గారు, వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు ఈ సినిమాని అనేక శ్రమకు వచ్చి తీశారు. వారికి ప్రత్యేక అభినందనలు. అలానే నిర్మాత కిరణ్ గారు, వారికి ప్రత్యేక అభినందనలు. ఈ సభ ఇంత అందంగా జరగడానికి మన ఎంపీ కేశినేని శివనాథ్ నాకు అత్యంత ఆత్మీయుడు, చిన్నప్పటి నుంచి బాగా తెలిసినవాడు. అలా మా పుట్టా వెంకట గారు మా కుటుంబ సభ్యుడు, ఇంకా భుజాన వేసుకొని చేశాడు. వేమూరు సుభాష్ చంద్రబోస్, లక్ష్మీ ఫిలిమ్స్ బోస్ అంటారు కదా బోస్, ఈ ఫంక్షన్ బాగా ఆర్గనైజ్ చేశారు ఆయన. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు చెప్తున్నాను. ఫ్యాన్స్లో సుధాస్వామి ఆ స్టాచ్యూ, కృష్ణ గారి స్టాచ్యూని ఎంత అందంగా చూసుకుంటున్నాడు. బుజ్జి కానీ, జితేంద్ర గారు కానీ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మిగతా చంటి గారు కానీ, ఇక్కడ ఉన్న విజయవాడ నగర అభిమానులందరికీ
ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. ఘట్టమనేని శేషగిరిరావు గారు. ఇందాక ఒక్క మాట మర్చిపోయినమ్మా. శంకర్ అనిల్ గారు నిర్మాత గారు మళ్ళాగా కృష్ణ గారి అభిమాని. ఆయన అన్న ఫస్ట్ సినిమా మీరు తీయొచ్చు కదండి అంటే ఆయన అజయ్ భూపతి గారి గురించి ఒక నెంబర్ 1 మాట చెప్పాడు నాకు. చిన్ని గారు ఆఫీసులో చెప్పాడు ఆ మాట. అజయ్ భూపతి లాంటి డైరెక్టర్ ఫస్ట్ సినిమా చేస్తే జయకృష్ణ ఎక్కడికో వెళ్ళిపోతాడు కనుక నేను ఆయన కాల్ షీట్లు జమినీ కిరణ్ గారు తీసుకున్నారు, అందుకనే నేను నెక్స్ట్ కానీ ఆ తర్వాత కానీ తీస్తాను అంటే డైరెక్టర్ గొప్పతనం అంత ఉంది. అనిల్ ఎన్నో సినిమాలు తీశాడు. నాకు స్వయంగా చిన్ని గారు ఆఫీసులో చెప్పాడు. అజయ్ భూపతి గారికి కూడా అందరూ కూడా టప్పట్లతో గట్టిగా, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేయించినటువంటి ఆయనకి అభినందనలు తెలపండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో అజయ్ భూపతి గారు మన చిత్ర దర్శకులు. సో వారు ఫస్ట్ మూవీ మనందరికీ తెలిసిందే RX100. ఈ రోజుతో 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేసుకున్నాం. అంతకు మించిన హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓటు యూ సార్. మాట్లాడు. మీరు ఆగండి, ఆరిపోతుంది ఇంకా నెక్స్ట్ వస్తుంది. ఆగండి. నిజం చెప్తున్నా, నాకు అవి ఇవి చెప్పడం తెలియదు. ప్రామిస్. ఒక్క నిమిషం మీకు కొన్ని సినిమా గురించి డీటెయిల్ చెప్పాలా వద్దా? ఇక్కడ డీటెయిల్ చెప్పేది నేను ఒక్కడనే, ఎందుకంటే నేను డైరెక్టర్ని కాబట్టి ఎవ్వరూ చెప్పలేను చెప్తా. మీరు సైలెంట్గా ఉంటే నేను అరవమన్నప్పుడు అరవండి, ఓకే? ప్రామిస్గా చెప్తున్నా, ప్రామిస్గా ఇది ఫస్ట్ సినిమా హీరో అంటే ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో సినిమాలో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు RX100 రిలీజ్ అయ్యి 8 ఇయర్స్ అయింది. ఈ రోజుకి ఈరోజు మీ అందరి ముందు మా ట్రైలర్ లాంచ్ చేయడం అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్స్పెషల్లీ విజయవాడ వచ్చి విజయవాడ మాసిజం అండ్ ఫ్యానిజం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎక్కడ రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మేమందరం అంటే జయకృష్ణ, రాషా వీళ్ళందరూ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే వాళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ సినిమా గురించి చెప్తాను, సాంగ్స్ అదిరిపోతాయి. సాంగ్ చాలా బాగుంటాయి. మీకు ఆల్రెడీ మంగ ఎంత నచ్చిందో నాకు తెలుసు. ఆల్ సాంగ్స్, అల్లెల్లే సాంగ్ కానీ ఫైట్స్ ఎరగదీశాడు. ఫైట్స్ మామూలుగా ఉండవు సినిమాలో. 1 సెకండ్. అండ్ సినిమాలో ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు. అండ్ అంటే ఇది రస్టిక్ అంటే రా ఉంటూనే సేమ్ టైం వండర్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. చెప్తున్నా నేను. యూత్కి బాగా నచ్చుతుంది. అండ్ జేక్స్ అండ్ రాషా వీళ్ళిద్దరు పేరు కూడా అదిరిపోతుంది స్క్రీన్ మీద. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. మహేష్ గారు నాకు ట్రైలర్ నేను మార్నింగే పంపా మహేష్ గారికి. ఆయన రిప్లై ఇచ్చారు సూపర్ అని చెప్పి 4 లవ్ గుర్తులు పెట్టారు, రెడ్ లవ్ గుర్తులు. ఓకే, నాకు మెసేజ్ చేశారు మహేష్ గారు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చాలా చెప్పాలి ఈ సినిమా గురించి. ముందు ఇంకా 3 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం. అదిరిపోతాయి సాంగ్స్. ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఫ్యాన్స్ కోసం ఎప్పుడు ఏ సినిమా చేయలేదు. ఫస్ట్ టైం చేశా నేను. ఎలివేషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ మామూలుగా ఉండవు. జేక్స్ అద్దరగొట్టాడు చెప్తున్నా. అజయ్ బాబు చెప్తున్నాడు, నమ్మండి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ భూపతి గారు. ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రాషా తడాని. వెరీ బ్యూటిఫుల్ రాషా. అందరికీ నమస్కారం విజయవాడ. అందరికీ నమస్కారం. నేను తెలుగు సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ అజయ్ సార్కి థ్యాంక్ యూ.
Producer Ashwini Dutt sir, Kiran sir and Adi Sheshagiri Rao sir, thank you so much. ना co-stars आदर की थैंक यू. शूटिंग टाइम बहुत सपोर्ट किया उन लोगों ने. एंड माय co-star जया कृष्णा ना डेब्यूला चाला सपोर्ट है चालू. सो थैंक यू सो मच. एंड टू ऑल ऑफ यू थैंक यू सो मच. जय बाबू. एंड प्लीज़ ऑडियंस प्लीज़ हमें आशीर्वाद दीजिए. प्लीज़ ब्लेस अस एंड प्लीज़ गो वॉच श्रीनिवासा मंगापुरम on the 30th of July in theaters. I hope you guys love the movie as much as we do. So thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రాషాజీ. సో ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఘట్టమనేని జయకృష్ణ గారు. రెడీగా ఉన్నారా అందరూ? జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. ముందుగా మా తాతగారు సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ నేను చాలాసార్లు చెప్తుంటాను ఆయన నాకు దేవుడు లాంటి వాడని. తర్వాత బాబాయ్ మహేష్ బాబు గారు, జై బాబు. ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి ఈ సినిమా. సరే ఇంకోసారి అడుగుతున్నారు ఫ్యాన్స్ అందరూ, జై బాబు. ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి సినిమా ముందు, ఇప్పుడు సినిమా షూటింగ్ అప్పుడు కూడా. అండ్ ఇప్పుడు మాకు వచ్చే కాంటెంట్ అంతా టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ ఆయన చూశారు అండ్ నాకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ బాబాయ్. తర్వాత నేను ఎక్కువ మాట్లాడను మా నాన్నగారి గురించి, రమేష్ బాబు గారు, ఎందుకంటే కొంచెం అది ఎమోషనల్గా ఉంటుంది. బట్ ఆయన ఈరోజు ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు నా ట్రైలర్ చూసి. సో ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. చెప్తా. తర్వాత సినిమా గురించి ఫస్ట్ అజయ్ భూపతి గారి గురించి చెప్పాలండి. ఆయన చాలా మంచి కథ రాశారు. సో ఈ సినిమాలో అజయ్ గారి ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా రాశారండి. మీ అందరికీ బాగా కనెక్ట్ అవుతారు, మీకు సినిమా బాగా నచ్చుతుంది ఫర్ షూర్. ఎమోషన్స్ బాగుంటాయండి చాలా. ఇంకా మ్యూజిక్ కానీ జీవి ప్రకాష్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ జయకృష్ణ గుమ్మాడి గారు చాలా బాగా చేశారు. సో మూవీ ఒక ఎక్స్పీరియన్స్గా మీకు చాలా నచ్చుతుందండి. స్క్రీన్ మీద ఒక యూనిక్ విజువల్స్ అన్న మ్యూజిక్ మీరు చూస్తారు. సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ ఒక 3 పాటలు టీజర్, ట్రైలర్ చూశారు, మీకు నచ్చినాయి అనుకుంటున్నా. వస్తారా? ఓకే. సో ఇంకా కాస్ట్ గురించి మాట్లాడాలంటే ఆఫ్కోర్స్ రాషా చాలా బాగా చేసిందని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పర్ఫార్మెన్స్ని. ఇంకా ఆఫ్కోర్స్ మోహన్ బాబు గారు
ఆబ్వియస్లీ లెజెండరీ యాక్టర్. ఆయన మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. అది కూడా చాలా బాగుంటుంది. సో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో అనౌన్స్ చేస్తామండి. అది ఇంకా బాబాయ్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ట్రైలర్లో ఎలా చేశాడు మనవాడు జై. నెక్స్ట్ లెవెల్ కదా, ఒక్క నిమిషం, నెక్స్ట్ లెవెల్ కదా. సినిమాలో ఇంతకు మించి ఉంది, ప్రామిస్. థ్యాంక్ యూ. సో మీరు అందరూ నాకు చూపిస్తున్న అభిమానం, ప్రేమ చాలా, అంటే నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు, కానీ మీరు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరందరూ ప్లీజ్ 30th జూలై వెళ్ళి మా సినిమా చూడండి. 100% మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా త్వరలో ఇంకా చాలా మాట్లాడదాం, కలుస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఐ ఫర్గాట్, సారీ అండి. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్. దత్ గారు, కిరణ్ గారు, వాళ్ళిద్దరు నన్ను చాలా నమ్మారు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆఫ్ కోర్స్ బంగారు తాతయ్య కూడా చిన్నప్పటి నుంచి నన్ను చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ జయకృష్ణ గారు.